అమ్మమ్మ కథలకి స్వాగతం. పిల్లలు, మీకు సమయస్ఫూర్తి అంటే ఏంటో తెలుసా? ఇవాళ మన అమ్మమ్మ కథల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల ఎంత పెద్ద సమస్య నుంచైనా సులభంగా బయటపడవచ్చు అని ఈ గబ్బిలం సమయస్ఫూర్తి అనే కథ ద్వారా తెలుసుకుందామా మరి? అనగనగా ఒక అడవిలో ఒక గబ్బిలం తన పిల్లలతో హాయిగా నివసించేది. పిల్లలను గూటి వద్దే వదిలి ఆహారపు వేటకు బయలుదేరేది. ఒకరోజు ఆహార వేటకు బయలుదేరిన గబ్బిలానికి ఒక చెట్టు కొమ్మ తగిలి కింద పడిపోయింది. చాలా ఎత్తు నుంచి పడటం వలన తలకు గాయం తగిలి పాపం కదలకుండా నేలపైనే అలా పడి ఉండిపోయింది. కాసేపు తర్వాత స్పృహ వచ్చి అది కళ్ళు తెరిచి చూసేసరికి పక్కనే ఎప్పుడు తినేద్దామా అన్నట్టు ఒక ముంగీస చూస్తూ కనపడింది. గబ్బిలం ఎప్పుడైతే కళ్ళు తెరిచిందో వెంటనే ఆ ముంగీస దగ్గరికి వచ్చి, "ఓ గబ్బిలమా, ఈరోజు నాకు ఆహారం దొరకదేమో అనుకుంటూ వెతుకుతుండగా నీవు దొరికావు, ఇక ఆగేదే లేదు" అనుకుంటూ గబ్బిలాన్ని తినేబోయింది. "మిత్రమా, నేను గబ్బిలమని నీవు పొరపాటు పడుచున్నావు. నేను ఒక విభిన్నమైన జాతికి చెందిన ఎలుకను. చెట్టు మీద నుండి కింద పడిపోయాను" అని చెప్పింది గబ్బిలం. అవునేమోనని నమ్మిన ముంగీస నిరాశతో గబ్బిలాన్ని వదిలి వెళ్ళిపోయింది. వెంటనే గబ్బిలం హమ్మయ్యా అనుకుని తన వేటని కొనసాగించింది. అనుకోకుండా మరో రోజు ఈ గబ్బిలం అదే ముంగీసకు దొరికిపోయింది. ఈసారి ఆ ముంగీస గబ్బిలాన్ దగ్గరికి వచ్చి, "ఎలుక, ఈవేళ నీవే నా ఆహారం, ఈ రోజుకి ఇంతే అని సరిపెట్టుకుంటా" అని చెప్పింది. "అయ్యో మిత్రమా, నేను ఎలుకను కాదు, నేను గబ్బిలాన్ని. చెట్టు కొమ్మ తగిలి కింద పడిపోయాను" అని ముంగీసతో చెప్పింది. గబ్బిలం మాటలు విన్న ఆ ముంగీస, "ఓ అవును కదూ" అనుకుంటూ అలా నిరాశగా మళ్ళీ తన దారిని తను వెళ్ళిపోయింది, ఆ గబ్బిలాన్ని వదిలేసి.